క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రమ్ బ్యాక్వాటర్ ఆఫ్ శ్రీశైలం రిజర్వాయర్ ఈజ్ నౌ 13.16 టీఎంసీ పర్ డే. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన రోజు ఆంధ్రప్రదేశ్ అక్రమంగా కృష్ణా నదీ జలాలు తరలించే వాటర్ డ్రాల్ కెపాసిటీ was 4.47 TMC per day. In 10 years of TRS government, Andhra Pradesh has increased their infrastructure to illegally divert Krishna waters from backwater of Srisailam and increase it to 13.16 TMC per day. దీంట్లో అదే ఉండిన ఒక నిమిషం, దీంట్లో మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం ఏంటంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 3 టీఎంసీ పర్ డే వాళ్ళు నిర్మాణానికి ముందుకు పోతుంటే ఆ రోజు కేసీఆర్ గారు వారి ప్రభుత్వం పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే కృష్ణా నదీ జలాలు 3 టీఎంసీ పర్ డే డ్రాయింగ్ కెపాసిటీ ఉందో కేంద్ర ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆంధ్రప్రదేశ్ పనులు ఆపించిన ఘనత మా ప్రభుత్వం దక్కిందని చెప్పి మనం చెప్తాం. నెక్స్ట్, అదేవిధంగా మాటి మాటికి కృష్ణా నదీ జలాల్లో ఓహో మేము అద్భుతాలు చేసినామని చెప్తుంటారు. ఇవన్నీ అంకెలు, దీస్ ఆర్ ఆల్ అఫీషియల్ ఫిగర్స్. కృష్ణా నదీ జలాల్లో మేము చాలా గొప్పగా చేసినాం, మీరేదో అన్యాయం చేస్తుందని పదే పదే వీళ్ళు చెప్తుంటారు. మేము 2014-15 ఏ సంవత్సరం అయితే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినరో ఆ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కృష్ణా నదీ జలాలు ఎంత తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా బేసిన్ రైతులు ఉపయోగించిందో లెక్కలేసినాం. హైయెస్ట్ ఎవర్ యూజ్ ఆఫ్ కృష్ణా వాటర్ బై తెలంగాణ ఫార్మర్స్ ఈజ్ ఇన్ 24-25 ఆఫ్టర్ దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్ హెస్ కమ్. 11-12 ఏళ్లలో కృష్ణా నదీ జలాలు తెలంగాణ రైతాంగం ఎక్కువ ఉపయోగపడ్డది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను చెప్పి నేను మనం చేస్తాను. అదే ఉండి అయినా సరే దీంట్లో కూడా ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. కేవలం 299 టీఎంసీ మనకి సరిపోతాయి, 512 టీఎంసీ ఆంధ్రాకి ఇవ్వండి అని గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకుంది. మనం వచ్చిన తర్వాత అది కుదరదు, మనకే 555 టీఎంసీలు ఇవ్వాలని చెప్పి మన కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్లో పోరాడుతున్న విషయం కూడా నేను యావత్ తెలంగాణ ప్రజానీకం తెలియజేస్తున్నాను. నెక్స్ట్, అదేవిధంగా ఇది కృష్ణా నదీ జలాలు ఇల్లీగల్లీ డైవర్టెడ్ అవుట్ సైడ్ ద బేసిన్ ఫ్రమ్ శ్రీశైలం రిజర్వాయర్ ఫిగర్స్ తీసినాం. ఎప్పుడు వాళ్ళు మాట్లాడే ఏమంటారు, అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మోసం జరిగింది, మేము వచ్చిన గొప్ప చేసినాం, మరి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏదో మోసం జరుగుతున్న విధంగా మాట్లాడుతుంటారు. ఇది ఒక ఫాల్స్ నెరేటివ్, ఇది అసత్య ప్రచారం చెప్పడానికి ఈ ఫిగర్ తీసినాం. మేము 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం 10 ఏళ్ల పాటు ఇల్లీగల్ డైవర్షన్ అవుట్ సైడ్ ద బేసిన్ ఫ్రమ్ శ్రీశైలం రిజర్వాయర్, ఇది కృష్ణా వాటర్స్ 730 టీఎంసీ అయితే టిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మేము తెలంగాణ కోసమే బతికినట్టు మరి నటించే వీళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలోనే కృష్ణా నదీ జలాలు ఎక్కువగా అక్రమంగా ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోయిందంటే ఏ విధంగా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఏ విధంగా వాళ్ళు వివరించిండ్రో చాలా స్పష్టంగా ఈ ఫిగర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ అదేవిధంగా మీరు ఎప్పుడు చూసినా బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఏమంటారంటే అసలు కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్స్ గతంలో కాంగ్రెస్లో నిర్లక్ష్యానికి గురైనాయి, ఇప్పుడు నిర్లక్ష్యానికి గురైనాయి అంటున్నారు. మేము ఈ అంకెలతో ఒకటి చెప్తున్నాం. ఏ రోజైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినరో ఆ రోజు కేవలం 7,469 కోట్లు ఖర్చు పెట్టుంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, భీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఇవన్నీ కూడా పూర్తయి ఈ అన్నిటికి ఉన్న ఇరిగేషన్ పొటెన్షియల్ 8,65,000 ఎకరాలను మనం చేస్తాం. 8.65 lakh acres. కేవలం 7,000 కోట్లు ఖర్చు పెట్టుంటే అది మీరు ఎందుకు ఆలోచన చేయాలంటే మళ్ళీ ఫిగర్స్ కంపేర్ చెప్తున్నా. 1.83 lakh crores ఖర్చు పెట్టిండ్రు. 1,83,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు టీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 ఏళ్లలో. 1,83,000 కోట్లు ఖర్చు పెట్టి కేవలం 7,469 కోట్లు ఈ కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ మీద నవంబర్ 2023 నుంచి వాళ్ళ అధికారులు వచ్చిన డిసెంబర్ 2023 నుంచి ఖర్చు పెట్టుంటే ఈ ప్రాజెక్టులు పూర్తయి 8,65,000 ఎకరాలకి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నీళ్లు అందివనే విషయాన్ని మనం చేస్తున్నాం. నెక్స్ట్ ఇది ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు, మనం ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో మాకు 299 టీఎంసీలు సరిపోతాయి, ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీ ఇవ్వండి అంటే 34% కృష్ణా నదీ జలాల్లో మనకు, 66% వాళ్లకు అని ఒక సంవత్సరం కాదు, 2015, 2016, 2017, 2018, 2019, 2020 రాసి 2020లో ఏం రాసిందంటే ఇక కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చే వరకు తెలంగాణకి 299 టీఎంసీలే, ఆంధ్రాకి 512 టీఎంసీ అని చెప్పి శాశ్వతంగా రాసి తెలంగాణకి మరణ శాసనాలు జన్మనం చేస్తారు. వాళ్ళు 299 టీఎంసీలు అడిగితే మేము అధికారంలో వచ్చిన తర్వాత నేను స్వయాన ట్రిబ్యునల్ ముందు అప్పేర్ అయ్యి తెలంగాణకి ఆ 811లో 555 టీఎంసీలు కేటాయించాలని చెప్పి ఇప్పుడు వాదిస్తున్నాము, వాదనలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా కృష్ణా డైవర్షన్ నుంచి పోలవరం నుంచి ఏదైతే గోదావరి నది జలాలు ప్రకాశం పై డైవర్ట్ అయినాయో ఆ 45% టీఎంసీలు కూడా మనకి ఇవ్వాలంటున్నాం. మరో 43 టీఎంసీలు 65% డిపెండబిలిటీ మీద, అదేవిధంగా మరో 120 టీఎంసీలు యావరేజ్ డిపెండబిలిటీ మీద. అంటే మొత్తం ఇప్పుడు ఈ కృష్ణా నదీ జలాలు ఈ జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ 1050 టీఎంసీలు ఆంధ్ర తెలంగాణ మధ్యలో డివైడ్ చేయాలి. బహుశా 6-8 నెలల్లో తీర్పు రావచ్చు. తెలంగాణ తరఫున మేము గట్టిగా వాదించి 763 టీఎంసీలు ఇవ్వాలి అంటే 73% ఆఫ్ కృష్ణా వాటర్కి ఇవ్వాలి. దీనికి సైంటిఫిక్గా, లాజికల్గా, రాషనల్గా ఆర్గ్యుమెంట్స్ పెట్టి జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు మేము మరి వాదిస్తున్న విషయం మనం చూస్తాను. ఇదే ఫిగర్ చూడండి. ఓకే, నెక్స్ట్ ఇది పాలమూరు రంగారెడ్డిది ఎందుకు నేను కొంత ఫోకస్ చేస్తున్నానంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై వాళ్ళు మాట్లాడిన అబద్ధాలు అన్నీ కావు. ఇది ఎలక్షన్స్ ఎప్పుడైనాయి? డిసెంబర్ 2023లో. ఇది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి వాళ్ళు ఒక్క పంపు ఆన్ చేసి 3-4 గంటలు నడిపించి మళ్ళా పనిచేసి వెళ్ళిపోయినారు. ఆ రోజు ఆ ప్రభుత్వమే విడుదల చేసిన బ్రోషర్ నుంచి మీకు అంకెలు చెప్తున్నా.
ఇది యావత్ తెలంగాణ ప్రజలు తెలవాలి విషయం. ఎందుకంటే ఏ విధంగా మోసం చేసిండ్రు, ఏ విధంగా ఉమ్మడి మహబూబ్నగర్కి మరి రైతాంగానికి ద్రోహం చేసిన విషయం తెలవాలి. వాళ్ళ దాంట్లో ఇట్లనే ఉంది. ఆడ ఏంది, పరిపాలన అనుమతి 35,200 కోట్లు, బ్రాకెట్స్లో 55,000 కోట్లు. అంటే జియో ఇచ్చినప్పుడు 35,000 కోట్లు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు సెంట్రల్ వాటర్ కమిషన్కి సబ్మిట్ చేసేటప్పుడు 55,000 కోట్లు. ఇది వాళ్ళు ఇచ్చిన ఫిగర్సే, ఇది వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ గవర్నమెంట్ ఫిగర్స్. ఆ బ్రోష్యూర్లో ఖర్చు పెట్టింది పాలమూరు రంగారెడ్డి మీద 26,262 కోట్లు. ఇప్పుడు ఆ 55,000 కోట్లు 80,000 కోట్లు దాటింది. ఎందుకు అంటే వాళ్ళు ఉమ్మడి మహబూబ్నగర్ రైతులకి మోసం చేయడానికి, దీంట్లో ఇప్పుడు నీళ్లు పోవడానికి ఆయకట్టు కాలువలు అవసరం, దానికి ల్యాండ్ అక్విజిషన్ చేయాలి, వర్కులు చేయాలి. అది ఎస్టిమేట్ సరిగ్గా వేయకుండా పెట్టినరు. ఇప్పుడు దాంతో ఈ డిలేతోని ఈ ఎస్టిమేట్ కాస్ట్ 80,000 కోట్లు దాటుతున్నాయి. అంటే వాళ్ళు ఉన్న సమయంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఖర్చు పెట్టింది 26-27 కోట్లు అయితే, అంటే ఎంత ఖర్చు పెట్టిండ్రు, 30 నుంచి 32%. అదేవిధంగా అంటే ఎంత దగా మోసం అని అర్థం చేసుకోండి. ఇంకా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 39,000 ఎకరాలు ఇంకా ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ ఉంది. 39,000 ఎకరాలు పెండింగ్ ఉండి మేము 90% పనులు చేసినా చెప్తున్నారు. మరి అదేవిధంగా ఎంత మట్టి పని మిగిలింది, ఎంత కాంక్రీట్ పని ఉంది, ఎంత ప్రాజెక్ట్ నిర్వాసిత కుటుంబాలకి వాళ్ళు రిలీఫ్ ఇవ్వాలనో ఈ ఫిగర్స్ కూడా ఇచ్చినాం. అదే పెట్టు సరే. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మరి దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిసి ఉండొచ్చు. ఒక శంకుస్థాపన ప్రోగ్రాం ఆడ చేస్తే 3 ఏళ్ళలో పూర్తి చేస్తామని చెప్పారు. ఈ అధ్యక్ష యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలవాలి అది ఎంత మోసం దగా అని. 2016 అంకెలు తీసినాం. ఈ అంకెల్లో ఏమవుతుందంటే 10 ఏళ్ల వాళ్ళ అధికారంలో గోదావరి బేసిన్ ప్రాజెక్ట్స్కి 1,25,000 కోట్లు ఖర్చు పెట్టినరు. కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్స్కి సంవత్సరం గారు 41,000 కోట్లు ఖర్చు పెట్టినరు. మరి ఇదే కాదు లెక్క. మీరు ఇంకో విషయం చెప్తాం, కాళేశ్వరం ప్రాజెక్టుకి 2 TMC నుంచి 3 TMCకి పెంచినరు. పాలమూరు రంగారెడ్డికి 1.5 నుంచి 1 TMC పర్ డే తగ్గించే కుట్ర చేసినరు. అదేవిధంగా స్పష్టంగా ఆ రోజు అధికారులు పాలమూరు రంగారెడ్డి ఇంజనీర్లకు చెప్పిన విషయం ఏంటంటే, కాళేశ్వరం 1 TMC అడిషనల్ TMC పనులు మొదలు పెడుతున్నాం కాబట్టి ఇక్కడ తగ్గిస్తున్నాం, అంటే ఈ ప్రాజెక్ట్ స్లో డౌన్ చేస్తున్నామని. అంటే కేవలం కాళేశ్వరం ప్రాజెక్టులో అడిషనల్ TMC అంటే 2 నుంచి 3 TMC పెంచడానికి వాళ్ళు అంచనాలు వేసిన 27,000 కోట్లు. మరి కాంట్రాక్టర్ల కోసం ఇది అడిషనల్ అమౌంట్ వేసినారు. ఈ అమౌంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకి ఖర్చు పెట్టుంటే ఇప్పటి వరకు పూర్తయి నీళ్లు ఫుల్గా వారని చెప్పి నేను మనం చేస్తాను. నెక్స్ట్ అది తలదొస్తుంది. అధ్యక్ష, ఇది కొన్ని బేసిక్ ఇష్యూస్ నేను కవర్ చేస్తే ప్రజెంటేషన్లో. భారతదేశంలో గంగా గోదావరి తర్వాత 3వ పొడవైన నది కృష్ణా నది. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ సమీపంలోని వెస్టర్న్ ఘాట్స్లో 1300 మీటర్స్ ఎత్తులో ఉద్భవించి 1400 మీటర్లు ప్రవహిస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రవహించి హంసల ద్వీపం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. నదికి ప్రధాన ఉపనదులు ఘటప్రభ నది, మలప్రభ నది, భీమా నది, తుంగభద్ర నది మరియు మూసి నది. నారాయణపేట్ జిల్లా తంగడి గ్రామంలో దగ్గర ఈ కృష్ణా నది తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. నెక్స్ట్ కొంత చారిత్రాత్మక ఇది హిస్టారికల్ అలొకేషన్స్ ఆఫ్ కృష్ణా వాటర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. బచావో ట్రిబ్యునల్ ఏమన్నది, 2,130 TMCల్లో
ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి 811 టీఎంసీలు కేటాయించిండ్రు. 734 టీఎంసీలు కర్ణాటకకి, 585 టీఎంసీలు మహారాష్ట్రకి. దాంట్లో బజావత్ అవార్డులో కూడా ఏముందంటే ఈ 2130 కంటే ఎక్సెస్ ఉన్న వాటర్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు అని చెప్పి కూడా ఉంది. నెక్స్ట్ దాంట్లో అది ఆ సర్ప్లస్ వాటర్ కింద పోస్ట్ బచావత్ అవార్డ్ తెలంగాణలో ఎస్ఎల్బిసి, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, పాలమూరు రంగారెడ్డి విత్ జూరాల సోర్స్ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కి జియో ఇచ్చి కొంత పనులు మొదలుపెట్టిండ్రు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని పనులు మొదలుపెట్టిండ్రు. ఆ టైంలో కర్ణాటక ఒక విషయంలో సుప్రీంకోర్టుకు పోయింది. ఆనాటి ఆంధ్రప్రదేశ్ ఒక విషయంలో కర్ణాటకకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు పోయిండు. ఆనాటి ఆంధ్రప్రదేశ్ ఏమో ఆల్మట్టి హైట్ కర్ణాటక 515 నుంచి 524 హైట్ పెంచొద్దు అని ఆంధ్రప్రదేశ్ పోయింది. కర్ణాటక